ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కబోర్డ్ మొత్తం నీట్ గా సర్దేశాను. ఇప్పుడు మేడం వస్తువులు ఇవ్వండి, ఒక్కొక్కటి కబోర్డ్ లో పెట్టేస్తాను. అలాగేనమ్మా. ఆగు. ఏమైందమ్మా, ఎందుకలా అరిచావు? ఏం చేస్తున్నావు? 6 వస్తువులు ముట్టుకోవద్దని నీకు చెప్పాను కదా. అంకుల్ చెప్తే వచ్చానండి. ఎవరు చెప్పినా ఏం చెప్పినా ముట్టుకోవద్దని నీకు మరీ చెప్పినా కూడా ఇంకా ముట్టుకుంటుంటే ఏమనాలి? ఇప్పుడు ఏమైందనమ్మా, అమ్మాయి మీద అంతలా అరుస్తున్నావు? అయినా ఈ అమ్మాయి మా అరుంధతి వస్తువులు ఎందుకు ముట్టుకోకూడదు? ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నానండి. ఎందుకు మీరు నన్ను అరుంధతి మేడం వస్తువులు ముట్టుకొని ఇవ్వడం లేదు? అదే 6 వస్తువులు బయట వాళ్ళు ముట్టుకోవడం అమ్మరికి ఇష్టం ఉండదు కదా అంకుల్. అమ్మరు వాటిని ఎంత ప్రేమగా చూసుకుంటాడో మీకు తెలుసు కదా. ఈ అమ్మాయి తెలుసో తెలియకో వాటిని పాడు చేస్తే అమ్మరి మనసు బాధపడుతుంది. ఈ అమ్మాయి మీద అరుస్తాడు. ఇదంతా ఎందుకని ముట్టుకోవద్దని చెప్పాను. నువ్వు చెప్పింది కూడా కరెక్టేనమ్మా. అమ్మయ్య. అమ్మా అనామిక, ఇవన్నీ మేము చూసుకుంటాం గానీ నువ్వు వెళ్ళు. సరే అంకుల్. అన్నీ తీసి బయట పెట్టేశాను. ఇప్పుడు ఇవన్నీ ఎవరు సర్దాలి? నేనున్నాను కదా అంకుల్, నేను సర్దుతాను. అయ్యయ్యో, కొంచెం చూసుకో అమ్మా. ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి కదా. ఫైల్కి జిప్పేసినట్లేదు, పేపర్లన్నీ కింద పడిపోయాయి. అమర్ ఫైల్ అమ్మా అది. అన్ని పేపర్లు జాగ్రత్తగా పెట్టు. సరే ఆంటీ. ఈ ఇంటి కోడలు అవ్వాలనుకుంటే ఈ ఇంటి పని మనిషిని చేశారు. ఛ! బర్త్ సర్టిఫికెట్లా ఉన్నాయి. అమ్ము, ఆనంద్, ఆకాష్. అదేంటి అంకుల్, ముగ్గురిదే ఉంది, అంజుదేది? అంజు. అయ్యో, ఏమైంది అంకుల్, అలా లాక్కున్నారేంటి? ఏముంది అందులో? ఇవేవో అమర్కి సంబంధించిన పేపర్లమ్మా. ఇక ఈ ఫైల్స్ అన్ని నేను సర్దుతాను గానీ నువ్వు వెళ్ళు. ఇవి సర్దేసి వెళ్తాను అంకుల్. పర్లేదమ్మా, నేను సర్దానులే, నువ్వు వెళ్ళమ్మా. అసలు ఈ ఫైల్ ఈ గదిలోకి ఎలా వచ్చింది? అదేంటండి అలా అంటారు? ఆ రోజు అమర్ జరిగిందంతా చెప్పి ఆ ఫైల్ జాగ్రత్త పెట్టమని మీకే కదా ఇచ్చాడు. ఓ, నేనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టానన్నమాట. ఈ ఫైల్ ఎవరికంటన్నా పడితే ఇంకేమైనా ఉందా? సర్లేండి, ఈ ఫైల్ మన గదిలో పెట్టుకుందాం, అవన్నీ సర్దేద్దాం.
ఆ ఫైల్ చూడగానే వాళ్ళ బిహేవియరే మారిపోయింది. ఆ ఫైల్లో ఎవరు చూడకూడదంత ఏముంది? అసలు ఈ ముసలోళ్ళు ఎందుకు ఇంత కంగారు పడ్డారు? అదేదో అంజుకి సంబంధించిన సర్టిఫికేట్ అని మాత్రం అర్థమైంది. అంజు గురించి అందరి దగ్గర వీళ్ళు ఏం దాస్తున్నారో కనిపెట్టాలి. అసలేమనుకుంటున్నారు మీరంతా? ఈ ఇంట్లో మా మాటకి విలువ లేదా? మా అభిప్రాయాలని ఆదరించే వాళ్ళు లేరా? భావి భారత పౌరురాలిగా నా హక్కులు నాకు తెలుసు. ఆ హక్కుతోనే మీకు చెప్తున్నా, మేము యాన్యువల్ డే కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి తీరుతాం. అక్క, దీని ఓవర్ యాక్షన్ చూస్తుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారంటావా? ఏంటి, దీని ఓవర్ యాక్షన్ చూసాక కూడా ఇంకా డౌట్గా ఉందా? కన్ఫామ్గా ఒప్పుకోరు. ఏమి మాట్లాడకుండా అలా చూస్తున్నారేంటి? చదువులో తప్ప నీకు మిగతా విషయాల్లో ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందా అని చూస్తున్నా. మిస్టర్ సదాశివం, నీ మాటలతో నాలో ఉన్న ఆవేశాన్ని నువ్వు ఆపలేవు. యాన్యువల్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయకుండా మాత్రం ఆపగలం. ఓ, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు గేమ్స్ ఏంటి? కావాలంటే ఎగ్జామ్స్ అయ్యాక ఆడుకుందువు గాని. అయ్యో అంజు, నిమ్ము డార్లింగ్, ఇట్రా. మనం ఆడతాం అన్నప్పుడు వాళ్ళు పెట్టరు, వాళ్ళు పెట్టినప్పుడు మనం ఆడాలి. యాన్యువల్ డే గేమ్స్ కి మీకు పర్మిషన్ లేదు. డిస్కషన్ ఈజ్ ఓవర్. మిస్సమ్మ, తాతయ్యకి నువ్వైనా చెప్పవా ప్లీజ్? మీరు గేమ్స్ లో పడి స్టడీస్ ని నెగ్లెక్ట్ చేయము అంటే కన్విన్స్ చేస్తాను. మిస్సమ్మ, నెగ్లెక్ట్ చేయము. అవునవును. మీ మీద నాకు నమ్మకం ఉందమ్ము, కానీ ఇక్కడ కొంతమంది ఎగ్జామ్స్ లో ఎగ్స్ తెచ్చుకుంటారు కదా, వాళ్ళనేం చేద్దాం? హలో హలో, నువ్వు ఎక్స్ అన్నది నన్ను చూసే కదా? అంటే ఒకసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ లో 1/2 డజన్ ఎగ్స్ తీసుకొచ్చా ఉంట కదా. ఆహా, బయట టాక్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.